ఈరోజు మోహన డిజైన్ చేసినాడు న్యూస్ భలే వచ్చింది. పైన బ్రేకింగ్ న్యూస్, కింద కింద రెండు గంటల కష్టపడి ఏం చేయలేదు, మాకు తప్పదు. మా దగ్గర లేదు మేడం, మీరే తీసుకున్నారు కదా. బ్యాగ్ ఏదా? బ్యాగ్ ఏది? లోపల పెట్టిన బ్యాగ్ ఏది? లేదు మేడం, లేదు. అక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. ఓపెన్ చేసి చూపించండి అమ్మ. ఇక్కడ ఉన్నాయి చూడ డాక్యుమెంట్స్, ఇలా మీరు డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టమ్మా. అదేమ్మా ఇక్కడ బాబు, ఇక్కడ పెట్టమ్మా బాబు. డాక్యుమెంట్స్ చూసాను. ఇక్కడ పెట్టి హౌస్ డాక్యుమెంట్స్. ఆ బ్యాగులో ఇంకా ఏమన్నా చూపించండి ఒకసారి. నా మొదలు మేడం ఇవి, నా మొదలు ఓపెన్ చేసి చూపించండి. ఓపెన్ చేసి చూపించండి. మంచిగా పెట్టమ్మా. ఓపెన్ చేసి ఇవి ఇలా ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా బిల్లులు ఉన్నాయా అని అడుగుతున్నారమ్మా. ఇప్పుడు మీరు బ్యాంక్ లో చెక్ చేసినారు, బ్యాంక్ లాకర్ లో ఇంకా తెచ్చుకున్నాం సార్. ఇంకా కొనుక్కోవాలని చాలా డేస్ అయింది తెచ్చుకొని గమని పెట్టుకొని ఉన్నాం సార్. మేము ఇల్లు కొనుక్కోవాలని 16 ఉంది సార్. 16 అంటే 16 లక్షలు. ఇవన్నీ హౌస్ డాక్యుమెంట్స్ మేడం. మేము 24,30,000 వాళ్ళకి తీసుకున్నారమ్మా. సింగిల్ ఐటమ్స్ అన్ని కవర్ అయ్యాలి. అది కొంచెం దీంట్లో ఏమన్నా ఉన్నాయా? దాంట్లో ఏం లేదు, దాంట్లో ఉన్నవి ఎక్కడ పెట్టేస్తాం. ఏం లేదు, ఇవన్నీ బిల్లులు మేడం, దాని బిల్లులు అవన్నీ కొన్నది. అది ఒకసారి తీయమ్మా. కవర్ ఇది నీట్గా పక్కన మా బాబు పాస్ చేయండి, కట్ చేయండి. సార్ మీరు తెచ్చినారు సార్? సార్ అదే సార్ నాది లెక్క కావాలి. ఓకేనా, చెప్పచ్చా? ఈరోజు సుమారు 9:30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వారు, సిఐ వారు, డిఎస్పీ వారి ఆదేశాల మేరకు పక్కా ఇన్ఫర్మేషన్తో ఇక్కడ జిల్లాని సర్కిల్ దగ్గర ఆ ప్రకృతి అపార్ట్మెంట్ ఆపోజిట్లో 16 లక్షలు క్యాష్ ఉందని ఇంటిమేషన్తో పోలీసు వారు డిఎస్పీ వారి సర్చ్ వారెంట్తో వచ్చి ఇక్కడ సర్చ్ చేయడం జరిగింది. ఆ సర్చ్ వారెంట్లో 16 లక్షల రూపాయలు ఒక బాక్స్లో దొరికినది. దాన్ని తీసుకొని సీజ్ చేయడం అయింది ఎస్ఎస్టీ టీం ద్వారా. మీరు చెప్పండి మేడం. సార్ ఒక్క నిమిషం సార్, మీకు పై అధికారులకి మేము సబ్మిట్ చేయండి. అది ఐటీ వారికి. ఓకే, చెప్పండి సార్. ఈ క్యాష్ని పై అధికారుల వాళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
నువ్వే చెప్పించావు పై అధికారులకు ఓకే. ఇచ్చిన్నామని చెప్పండి సార్ ఏం చేస్తారు అని అడుగు చేసిన డబ్బుని ఏం చేస్తారు సార్ మేడం ఓకే మేడం ఎఫ్ఎస్టీసీ మా ఆఫీసర్ చెప్పిన విధంగానే డిఎస్పీ గారి సర్చ్ ప్రొసీడింగ్స్ మేరకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా టీము అలాగే ఎఫ్ఎస్టీ టీం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పక్క ఇన్ఫర్మేషన్తో హౌస్ సర్చ్ చేయడం జరిగింది. అందులో 16 lakhs అమౌంట్ అన్అకౌంటెడ్ అమౌంట్ దొరకడం జరిగింది. దాన్ని టీం వాళ్ళు సీజ్ చేశారు. ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. దాని ప్రకారం ఉంటుంది ఇన్ఫర్మేషన్. సార్ మీరు ఎఫ్ఎస్టీ చెప్పండి. నా పేరు రిషి వర్మ, పలమనేరు అర్బన్ రూరల్కి ఎఫ్ఎస్టీ టీం.